ఎన్ఎస్యూ మరి యూత్ కాంగ్రెస్ నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఏదైతే ఈ ఆక్షన్ ఎస్యూ భూముల యొక్క ఆక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఎన్ఎస్యుఐ నిరంతరంగా దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. మేము అసలు ఈ అంశాన్ని మాకు తెలియనప్పటి నుంచి, అంటే మేము కూడా రాంగ్ డైరెక్షన్లో మేము కూడా అంటే వేరేలాగా ప్రాపగండా అయినప్పటి నుంచి మేము ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేసాం. ఈ ఆక్షన్ని ఆపాలి అని చెప్తూ ఒక లెటర్ రిలీజ్ చేసాం. దీని తర్వాత దీంట్లో ఏం క్లారిటీ, దీని క్లారిటీ కోసం మేము టీజీఐఐసి చైర్మన్ 13వ తారీఖు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారిని కలిసి, మేడం మరి ఈ భూములు ఆక్షన్ చేస్తా ఉన్నారు, మరి ఈ విధంగా జరుగుతుంది, మరి దీంట్లో ఎంత నిజం ఉంది ఏముందని చెప్పేసి మేము మేడం గారితో మీటింగ్ పెట్టి మీటింగ్లో మాట్లాడి మేడం దగ్గర నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మేము తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మాకు వాళ్ళు ఇచ్చిన కొన్ని వివరాలతోటి మేము ఏదైతే మేము ఉన్న క్లారిటీ తోటి మళ్ళీ కూడా ఇక్కడ జరిగిన మీటింగ్ విషయాలు చెప్తూ యూహెచ్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న విద్యార్థి సంఘాలని, ఫ్యాకల్టీని మేము మాతో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి రండి, ఇక్కడ క్లియర్ కట్గా మీకు ఏం జరుగుతుందో మీకు క్లియర్ కట్గా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి మేము వాళ్ళకి కాల్ ఫార్ చేసినాం. కాల్ ఫార్ చేసినా కూడా వాళ్ళు మా దగ్గరికి మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే విద్యార్థి సంఘాలకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాలే కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి ఈ విషయాలు క్లియర్ కట్గా తెలుసు. మేము మంత్రి శ్రీధర్ బాబు గారిని 15th మార్చ్ అసెంబ్లీలో కలిసి సార్కి రీప్రజెంటేషన్ చేస్తే సార్ మాకు ఆ రోజు కొన్ని నిజాలు చెప్పారు అన్నమాట. ఏమని అంటే, ఈ ఏదైతే డిఫారెస్టేషన్ జరుగుతుందో ఫస్ట్ ఆయన లేవనెత్తిన విషయమే అది. డిఫారెస్టేషన్ జరుగుతుందో దీని గురించి ఎకలాజికల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాము. బఫెలో లేక్, పికాక్ లేక్, మష్రూమ్ రాక్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాము. హెచ్సియుకి సంబంధించిన ఒక్క ఇంచు భూమి కూడా గవర్నమెంట్ తీసుకోవట్లేదు. ఇది 20 సంవత్సరాల క్రితం ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఏదో ఫేక్ కంపెనీకి ఇచ్చింది, ఐఎంజీ భర్తాకి, మళ్ళీ అది కోర్టులకు వెళ్ళినాం, దాన్ని మనం గెలిచినాం. క్లియర్ కట్గా అన్ని విషయాలు కూడా మాకు సార్ ఇంకా అఫీషియల్స్ కూడా నీట్గా ఈ అంశాన్ని వాళ్ళకి మాకు తెలియజేయడం జరిగింది. అయితే మేము ఇక్కడ విద్యార్థి సంఘాలని ఆ రోజు కూడా పిలిచినాం, రండి డౌట్స్ ఏమన్నా కానీ ఇది మన క్యాంపస్, మీరు అందరు రావాలి, మంత్రి గారి దగ్గర రండి, దీన్ని క్లియర్ చేయాలని అంటే ఆ రోజు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత మంత్రి గారు ఒక విషయం చెప్పారు, ఈ సర్వే 2024లో సర్వే జరిగింది, ఈ సర్వేకి యూనివర్సిటీ అఫీషియల్స్ సర్వేకి వచ్చారు, రిజిస్ట్రార్ ఈ సర్వేలో సంతకం పెట్టిండు అని కూడా ఈ అంశాన్ని క్లియర్ కట్గా మాకు డాక్యుమెంట్ మాకు సబ్మిట్ చేసింది. ఈ మీటింగ్ అయిన తర్వాత మేము 15వ తారీఖు ఎన్ఎస్ఏ రాష్ట్ర కమిటీ నుంచి ఒక ప్రెస్ నోట్ ఇచ్చినాం. ప్రెస్ నోట్లో డే 1 నుంచి ఏం జరుగుతుంది, ఈ అంశం ఏముంది. 15 మార్చ్ ఫ్రమ్ 1 month we are following all these issues. 15వ మార్చ్ ఇచ్చినాం అన్నమాట. ఈ అంశం ఏం జరుగుతుంది,
దీంట్లో ఏమవుతుంది, ఎట్లా తప్పుదో పట్టిస్తారు అని చెప్పి ఈ అంశాన్ని చూపించుకుంటూ కొన్ని ఎన్ఎస్ఏ కొన్ని డిమాండ్లను కూడా పెట్టింది ముందు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే కానీ తెలంగాణ ప్రజా గవర్నమెంటే కానీ ఎన్ఎస్ఏ కానీ విద్యార్థి పక్షానే ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ డిమాండ్ ఏమైతే ఉందో అది ఇప్పుడు దాకా లీగల్ అఫేర్లో ఏంటి సేవ్ చేయాలి, దాన్ని ఎటువంటి డిస్ట్రాక్ట్ చేయొద్దు, అక్కడ చాలా జీవులు సంథింగ్ అనిమల్స్ ఉన్నాయి, దాన్ని ఎటువంటి కూడా ఇది తీసుకుపోతుందని చెప్పేసి దాంట్లో కూడా మా డిమాండ్ పెట్టున్నాం. దాంతోపాటు అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్స్ కూడా వచ్చి దీని ముందుగా ముందు క్లారిటీ ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారిని లేకపోతే గవర్నమెంట్ని ఏదో ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నాం, మేము అక్కడ ఏదో గుంజేసుకుంటారు, వీళ్ళు మొత్తం కబ్జా పెట్టేసి అమ్మేసుకుంటారు అని చెప్పి ఏదైతే ప్రాపగండ జరుగుతుందో ఎంత జరుగుతున్నా కూడా యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్స్ ఎవరు కూడా బయటికి రావట్లేదు. మళ్ళీ కూడా 15వ తారీఖు అయిన తర్వాత మళ్ళీ 17వ తారీఖు వీసీ తోటి రిజిస్ట్రార్ తోటి మేము మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే వీసీ రిజిస్ట్రార్ అంటారు, బాబు ఇది గవర్నమెంట్ భూమే, మేము బయట మాట్లాడలేదు, చెప్పకూడదు, మీరు కూడా ఎవరు చెప్పకండి బయట. మేము అడిగినాం సార్, మరి ఇంత గొడవ జరుగుతుంది, మీరు ఈ విషయాన్ని క్లారిటీ ఇస్తే ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పేసి బయట వేరేలాగా ప్రొజెక్ట్ అవుతుంది సార్, డ్యామేజ్ అవుతుంది, ఆర్గనైజేషన్ డ్యామేజ్ అవుతుంది, మాకు లోపల బయట పార్టీ డ్యామేజ్ అవుతుంది, గవర్నమెంట్ డ్యామేజ్ అవుతుంది సార్ అంటే మీరు ఇవి కొన్ని అంశాలు చెప్పకూడదమ్మా, కానీ ఇది యూనివర్సిటీ ల్యాండ్ అయితే కాదు అని మాకు ఆయన చెప్పాల్సిన విధంగా ఆయన చెప్పారు. మేము ఆ రోజే డిమాండ్ చేసినాం. ద నెక్స్ట్ డే మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఆయన డిమాండ్ చేసినాం, సార్ వీ నీడ్ ఏ ప్రెస్ నోట్, అఫీషియల్గా ప్రెస్ నోట్ ఇవ్వండి, దానికి సంబంధించి చెప్పండి సార్, ఇది ఒక గొడవ జరుగుతుందని చెప్పేస్తే కూడా వాళ్ళు ఎటువంటి చర్య కూడా ఆయన తీసుకోలేదు. ఆ తర్వాత మేము 25వ తారీఖు అంతకంటే ముందు 19వ తారీఖు పిసిసి అధ్యక్షుల వారికి కలిసి, సార్ మరి ఈ విషయం ఇట్లా జరుగుతుంది, గవర్నమెంట్ అఫీషియల్స్ ఇట్లా యూనివర్సిటీ అఫీషియల్స్ ఇట్లా చేస్తున్నారు, ఇది మనల్ని డ్యామేజ్ చేసే విధంగా చెడ్డీస్ వాళ్ళ బడ్డీస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ బీజేపీ కలిసి డ్యామేజ్ చేసే విధంగా తీసుకుపోతున్నారన్న అని చెప్పేసి పిసిసి అధ్యక్షుల వారికి 19వ తారీఖు మేము వారికి రీప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇచ్చినాము క్లియర్ కట్గా దీంట్లో ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్ కూడా ఆ రోజు ఇచ్చినాము. దాంతోపాటు లక్ష్మణ్ గారు కూడా యూనివర్సిటీలో మాట్లాడుతూ పార్లమెంట్లో మాట్లాడుతూ గవర్నమెంట్ని బ్లేమ్ చేసే విధంగా ఉంటే కూడా ఆయన కూడా మేము ఇవ్వాల్సిన సమాధానాన్ని మా ఎంపీ గారు ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాం. అయితే ఇక్కడ క్లియర్ కట్గా 30వ తారీఖు ఒక సర్కులర్ ఇచ్చింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ జరిగిన అన్నిటికీ కూడా కారణం యూనివర్సిటీ అఫీషియల్సే. యూనివర్సిటీ అఫీషియల్స్ ఎంత ఉందో దీని వెనుకాలని నడిపించే బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా, దాంతోపాటు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ బీ టీమ్ అయినటువంటి బీఆర్ఎస్ పాత్ర కూడా అంతనే ఉంది. సర్వేకి ఎవరు రాలేదు, సర్వేలో మేము పాల్గొనలేదు అంటే మేము దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని, మేము దానికి సంబంధించిన పంచనామాని, దానికి సంబంధించిన కాపీని ఇవ్వగానే వాళ్ళు మళ్ళీ అట్టపక్క లేకుండా వెళ్ళిపోయారు. ఇన్ని రోజులు ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఏ రోజు కూడా వారు బయటకు వచ్చి స్టూడెంట్స్కి క్లారిటీ ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళు జరుగుతున్న రాంగ్ నెరేటివ్ ఏదైతే తీసుకుపోతారో గవర్నమెంట్ మీద ఎప్పుడు కూడా వాళ్ళు ముందుకు రాలేదు. దే వాంట్ టు బ్లేమ్ ద గవర్నమెంట్ని ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేయాలా,
ఫస్ట్ పాయింట్. సోషల్ మీడియాలో ఏదో ఏదో చెత్త నింపాలా, ఆ తర్వాత తీసుకుపోయి మొత్తం ఒక నెత్తి మీద వేయాలి. జింక చనిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో ఏదో గూగుల్లో ఒక ఫోటో తీసుకొచ్చి దాన్ని ఊరు మొత్తం తిప్పి అట్లా బ్లేమ్ చేసుకుంటూ వచ్చారు. అయితే కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎంత శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారంటే, సో ఇప్పుడే కడిగిన ముత్యంలాగా 2015లో యూనివర్సిటీలకి 1000 ఎకరాలు ఎందుకయ్యా మీకు? 1000 ఎకరాలు ఎందుకు? దేనికోసం? మీకెందుకు? చదువుకోనికి వచ్చిరా, ఇంకేమైనా వచ్చిరా అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీడియాలో, ఎన్టీవీలో కూడా కొన్ని ఛానల్స్లో వచ్చినాయి. ఈ విషయాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో లేకపోతే గూగుల్లో తీపిచ్చేశారు. ఆ లింక్స్ వీడియోస్ తీపిచ్చేశారు. మేము వెతకగా ఒకటి దొరికింది మాకు. 1000 ఎకరాలు మీకు ఎందుకు? అవసరం లేదు, మేము రాజభోగాలు అనుభవించడానికి వచ్చిరా, చదువుకోనికి వచ్చిరా అని చెప్పి యూనివర్సిటీలపై వాళ్ళ అక్కస్సును మొత్తం వెళ్ళగొచ్చారు అన్నమాట. దాంతోపాటు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇదే కేటీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు, వాళ్ళ గవర్నమెంట్ అంతా కూడా 18 ఎకరాలు కబ్జా చేసి హెచ్యూ ల్యాండ్లో 2020లో ఎవరికి తెలియని, ఎవరు లేని టైంలో ల్యాండ్ టీఎన్జిఓస్ కాలనీకి 18 ఎకరాల్లో రోడ్ వేసి వాళ్ళని చేసింది కూడా. అంటే కరోనాలో అందరూ విద్యార్థులందరూ ఇంటికి పోయారు, ఆ టైంలో చేసి అప్పుడు కూడా ధర్నాలు, అజిటేషన్ జరిగినాయి. అప్పుడు కూడా సర్ప్రైజ్ చేసింది ఇదే శుద్ధపూసలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే. ఇంకోటి, ఏదో ఎంత ప్రేమ ఉన్నట్టు ఏదో చాలా అసలు డిఫారెస్టేషన్ మీద, పర్యావరణ పరిరక్షణలాగా పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్ళు 12,000 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ని వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇక అనేక అంశాలు ఇక రాష్ట్రంలో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దాంతోపాటు సోషల్ మీడియాలో ఈ చెడ్డీ బడ్డీస్ మమ్మల్ని ఎంత బ్లేమ్ చేస్తున్నారంటే, ఎంత ఎంత అంటే ఒక విలన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజం ఎప్పుడైనా కూడా నిజంగానే ఉంటుంది. ఆ నిజం ఈరోజు బయటకు వచ్చింది. అందుకే ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా ప్రెస్ మీట్లోకి ఎందుకు వచ్చినామంటే, ఇన్ని రోజుల నుంచి ప్రెజర్ చేస్తుంటే, సోషల్ మీడియాలో ఇంత ప్రాపగాండా చేస్తుంటే, సీఎం గారి మీద పర్సనల్ అటాక్ చేస్తుంటే సైలెంట్గా దాన్ని బీఆర్ఎస్ అంతా కూడా సైలెంట్గా అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా బీసీ గారు వచ్చారు బయటికి ఇన్ని రోజుల తర్వాత. ఇక ప్రెజర్ తట్టుకోలేక ఎన్ఎస్ఏ ప్రెజర్ కావచ్చు, పార్టీ మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు వీళ్ళు వచ్చి యూనివర్సిటీ భూములు మనకి ఎప్పుడైతే 400 ఎకరాలు మనం ఇచ్చినామో దానికి రీప్లేస్గా మనకి ఇచ్చేసారు. మనం దానికి సంబంధించింది ఆల్రెడీ వేరే వాళ్ళకి టాటా ఇన్స్టిట్యూట్కి మనం ఇచ్చేసేసినామని చెప్పేసి ఈరోజు 12 o'clockకి బీసీ గారు స్టూడెంట్ ప్రొటెస్ట్ అవుతుంటే వచ్చి నీట్గా మెల్లగా వచ్చి చెప్తున్నారు అన్నమాట. ఇదే విషయాన్ని ఒక వారం 10 రోజుల ముందు చెప్పుంటే ఇంత పెద్ద రాధాంతం కాకపోతుంది. స్టూడెంట్స్కి ఎస్ అక్కడ చదువుకుంటున్నారు, 4-5 సంవత్సరాల నుంచి క్యాంపస్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా క్యాంపస్తో అటాచ్మెంట్ ఉంటుంది. మా ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు ఏదో క్షణికావేశంలో కొన్ని స్టేట్మెంట్స్ యూనిట్కి సంబంధించిన వాళ్ళు క్షణికావేశంలో స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. దాన్ని మేము ఎక్స్ప్లెనేషన్ అడిగినాము. ఏదో క్యాంపస్ మీద ఉన్న ప్రేమతోటి చేయాలని తప్ప
ముఖ్యమంత్రి గారిని ఏదో అనాలని ఏం లేదు అని చెప్పేసి దాన్ని పట్టుకొని కూడా బీజేపీ రాద్ధాంతం చేస్తాం. అయితే దేశాన్ని మొత్తం అమ్మేసిన బీజేపీ నాయకులు కోల్ మైన్స్ ని, రైల్వేస్ ని, ఎల్ఐసిని, పక్క స్టేట్ లో ఉన్న వైజాగ్ స్టీల్ ని, ఈ పిఎస్యుని, దేశం మొత్తాన్ని ఇక లిస్టు తీస్తే బారెడు క్యాపిటలిజం ని వాళ్ళ పార్టీ ఎజెండానే, వాళ్ళ గవర్నమెంట్ ఎజెండానే క్యాపిటలిస్ట్ ఎజెండా. అటువంటి వారు వచ్చి అసలు ఎంత నీట్గా నీతులు చెప్పే విధంగా మాకు వివరిస్తున్నారంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ మళ్ళీ కూడా కేసులు వేసిన విద్యార్థుల మీద, విద్యార్థులని ఒకవేళ లాఠీ చార్జ్ చేసి ఉంటే మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం, ఖండించినాం. ఆ విషయంలో మేము మా స్టాండ్ మేము తీసుకున్నాం. కేసులు వేసారు అంటే ఎవరి మీద కేసులు వేసారు అంటే హెచ్యుకు సంబంధించిన విద్యార్థులు కాదు, వాళ్ళు HUX. దాంట్లో ఒక వ్యక్తి అయితే SFI 2018 స్టేట్ ప్రెసిడెంటల్ క్యాండిడేట్ HUకి, ఆ వ్యక్తి మీద చాలా సెక్షువల్ హరాస్మెంట్స్ కేసులు ఉన్నాయి. ఆ వ్యక్తి గురించి కేటీఆర్ గారు లేకపోతే మిగతా బీజేపీ నాయకులు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్న, కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం, యూనివర్సిటీ విద్యార్థులకు, యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఒక అష్యూరెన్స్ మేము గవర్నమెంట్ నుంచి మీ ముందు ఒక ప్రపోజల్ పెడతాము. 1600 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని లీగలైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ నిన్న కూడా మా మంత్రులు పట్టి విక్రమార్క గారు, కోమరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు అన్న గారు ఆల్రెడీ మీ విషయం చెప్పారు. ఈ విషయాన్ని 1600 ఎకరాలని భూమిని పట్టా ఇచ్చే విధంగా, లీగలైజ్ చేసే విధంగా